రాబోయే కాలంలో అంటే మేము ముఖ్యంగా ఈ మీడియా ముందు చూపించిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి అటువంటి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఈ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ పెట్టినాయి కాబట్టి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే లీగల్ కానూన్ చట్ట పరిధిలో ఆ పార్టీ నాయకత్వంలో ప్రజల కోసం మేము పనిచేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మీరు అవసరం అనుకుంటే పిఎల్జిఏని కూడా రద్దు చేయడానికి ఆలోచిస్తాము. ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రద్దు చేయడానికి కారణం పరిస్థితులలో వచ్చినటువంటి మార్పు, సాంకేతిక అభివృద్ధి. వీటిని చూసినప్పుడు మనం పాత పద్ధతుల్ని ఆలోచించుకుంటే పిఎల్జిని రద్దు చేస్తామని మీరు చెప్పారా? మీరు అంటే మన అదే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నప్పుడు దేవిజీ వ్యక్తం చేసినటువంటిది ఆయన వ్యక్తం చేస్తే మీరు బయటకే వచ్చి పార్టీ లేకపోయా ఇంకెక్క పిఎల్జిని మీరు ఎట్లా రద్దు చేస్తారు? మేము రద్దు చేయడం కాదు, పిఎల్జిఏ అనేటువంటిది లోపల ఉండి అనేక దాడులకు గురవుతున్నది కాబట్టి వాళ్ళను బయటికి తీసుకురావడానికి తాత్కాలికంగా కగార్ అభియానం రద్దు చేస్తే, తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళను పిలిపిస్తామనేటువంటి చెప్పినాం. అందులో కొంత విశ్వసనీయత కూడా ఉంది కాబట్టి రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది ఆలోచించి చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయటానికి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోతాననేది రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అదే రకంగా అమిత్ షాతో కూడా మాట్లాడి వచ్చినటువంటి పేపర్లు చూసినాం.